హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ అయితే గనక గోబీ 65 చేద్దాం అనుకుంటున్నానండి. తయారు చేసే విధానాన్ని అయితే మనం చూద్దాము. ముందుగా చిన్న చిన్న ముక్కల కింద అయితే గోబీ మనం కట్ చేసుకోవాలి. తర్వాత ఏమో ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత గ్లాస్ వాటర్ వేసుకొని అందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక అర స్పూను పసుపు వేసుకొని మనం 20% ఉడకనివ్వాలండి స్టవ్ మీద పెట్టి. అలాగా చేస్తే గనక కొంచెం చిన్న చిన్న పురుగులు గట్రా ఏమైనా ఉంటే గనక పోతాయి. బాగా ఉడకనివ్వకూడదండి, 20%. ఇంకా ఉడికిపోయింది. ఇప్పుడు జల్లెడ తీసుకొని అందులోని మనం ఈ ఉడికిన గోబీని అందులో వేసేద్దాము. అప్పుడు కొంచెమైనా వాటర్ లేకుండా ఉంటుంది కదా. ఇందులోకి ఏమేమి ఐటమ్స్ వేయాలన్నది నేను చెప్తాను. ఇంకొక బౌల్ తీసుకోండి. ఇంకో బౌల్ తీసుకున్న తర్వాత స్టవ్ మీద కొంచెం ఆయిల్ కళాయిలో వేసుకొని హీట్ చేసుకుంటూ ఉండండి మనం కలుపుకునేలాగా. 2 స్పూన్లు మైదా పిండి, 1 స్పూను బియ్యపు పిండి, 1 స్పూను శనగపిండి, కార్న్ ఫ్లోర్ ఏమో 2 స్పూన్స్ వేసుకోండి. అలాగే సాల్ట్ వేసి మనం ఉడకబెట్టాం కాబట్టి కొంచెం అర స్పూన్ దాకా వేసుకోండి సాల్ట్. అలాగే కలర్ కూడా వేసుకోండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. కారం కూడా 1 స్పూన్ వేసానండి. ఇంకా చక్కగా మనం కలుపుతూ ఉండాలి. ఎక్కువ వాటర్ పోయకూడదండి. ఎక్కువ వాటర్ పోస్తే మళ్ళీ కొంచెం లూజ్గా అయిపోతుంది. అందుకోసమని మనం చూసుకొని కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ ఉందామండి. జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. ఈ టైంలో మనం ఎక్కువ వాటర్ పడిపోతేనే ఇబ్బంది. అలాగే నేను కలర్ కూడా వేసాను. ఇంకా మనం వడగట్టుకున్నాం కదా ఇంకా ఆ గోబీని అయితే మనం చక్కగా ఇందులో వేసేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే దంచుతానండి. ఇంకా చిన్న ముక్కే కదా మిక్సీలో వేయలేదు, కలంరాయిలు వేసి కొట్టేశాను. అలాగే గరం మసాలా కూడా 1 పావు టీ స్పూన్ వేసి చక్కగా 4 వైపులా కలిపానండి. ముక్కకు బాగా పట్టాలండి. మనం మామూలుగా కలిపేసి వదిలేస్తే కనుక పట్టదు కదా. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయిందండి. ఇంకా దూరంగా ఒక్కొక్క ముక్క వేసుకుంటూ ఉందామండి. అన్నీ కలిపేసినట్టుగా ముద్దగా వేసేసామనుకోండి ఇంకా మనకి విడివిడిగా రావు అనమాట పీసెస్ అనేది, ముద్దలాగా అయిపోతుంది. అందుకని ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ వేసుకునేలాగా కొంచెం దూరంగా వేసుకుందాము. నేనైతే చిన్నదే పువ్వు ఉంది కాబట్టి నేనైతే 2 టైమ్స్ అయితే నేను వేసుకున్నాను. ఇంకా అటు ఇటు టర్న్ చేసుకుందామండి నిమ్మదంగా. ఎందుకంటే అటువైపు కూడా ఇటువైపు కూడా మనకి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలి జాగ్రత్తగాను. ఇంకా సాంబార్ అయితే చేశానండి నేను ఇవాళ. అప్పడాలు ఫ్రై చేస్తే మా శ్రీవారు అన్నారు, ఇవాళ సండే కదా ఏంటి నువ్వు నాన్ వెజ్ వండకుండా వెజిటేబుల్ ఉండేవి అన్నారు. నేనైతే ఇక మాఘమాసం కదండి, ఇంక ఈ 4 ఆదివారాలు కూడా నేను నాన్ వెజ్ అయితే తిన్ను. ఇంకా ఎందుకు అనేసి చక్కగా సాంబార్ చేసుకుందాము అని చెప్పి సాంబార్ అయితే అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయని చెప్పి సాంబార్ అయితే చేశాను. ఇంకా అప్పడాలు వేపితే ఇంకా మా ఆయన గారికి ఇంకా నోరు చచ్చిపోయినట్టే ఉంది అని అంటున్నారని ఇంకెందుకు చచ్చిపోయిన బతికిద్దాం అన్న ఉద్దేశం మీద ఇంకా ఇంట్లో ఇంకా గోబీ అయితే ఉందని చెప్పి నేనైతే ఇంకా 65 లాగా నేను చేస్తానండి. చాలా ఇష్టంగా కూడా తింటారులే పిల్లలు అని. ఇంకా కొంచెం ఒక వాయి అయితే అయిపోయింది. ఇంకా అలాగే ఇంకో వాయి కూడా ఇంకా అలా దూరంగా వేసుకుందాము. దూరంగా వేసుకుంటేనే మనకి చక్కగా వేగుతాయండి. ఫ్రై అయితే అయిపోవచ్చిందండి. తీసే ముందు అయితే పచ్చిమిరపకాయల చీలికలు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అవి కూడా వేగిన తర్వాత వాటితో పాటే ఇంకా ఈ గోబీ 65ని కూడా మనం తీసేద్దామండి. తీసేసుకొని ప్లేట్లో తీసుకొని ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. వేడి గోబీ పకోడీ అయితే మనకి రెడీ అయిపోద్దండి. ఇంకా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సూపర్ ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేనైతే ఇంకా చాలా వీడియోలు తీయాలని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ అయితే మాకు కావాలండి. వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీ సపోర్ట్ ఉంటేనే కదండి మేమంతా ధైర్యంగా చేయగలము. అలాగే ఈ రెసిపీ కూడా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలకి ఇష్టమైనవి పెడితేనే మనకి చాలా ఆనందం అనమాట. వాళ్ళు కడుపు నిండా తింటేనే మనకి సంతోషం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.